Hello everyone, thanks for coming to my class. I am Srinivas Adusumalli. In today's class, I am going to answer some of your questions. But before that, I want to tell you something. అదేంటంటే నా క్లాసెస్ని ఇద్దరు ముగ్గురు లా స్టూడెంట్స్ చూస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పబోయే విషయం మిగతా అందరికీ అప్లై అవుతుంది. మరీ ముఖ్యంగా వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ విషయం అది. ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు తప్పనిసరిగా అడ్వకేట్ అంటే లా చదివే వాళ్ళైతే మరీ తప్పనిసరిగా ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్డ్ లెర్నర్స్ డిక్షనరీ తప్పనిసరిగా కొనుక్కోండి. అది చేతిలో సెల్ ఫోన్ ఉన్నా సరే మీరు ఆ డిక్షనరీ కొనుక్కోండి. ఎస్పెషల్లీ ఆ లా చదివేటటువంటి స్టూడెంట్స్ మీ దగ్గర డిక్షనరీ లేకుండా మీరు ఏం చేయలేరు. ఎందుకంటే ఈ 2024లో కూడా సుప్రీంకోర్టు బెంచెస్లో అన్ని బెంచెస్లో ఇంత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అవైలబుల్గా ఉన్నప్పటికీ అన్ని బెంచెస్లో మీకు ఫిజికల్ డిక్షనరీస్ ప్లేస్ చేసి ఉంటాయి. ఫిజికల్ డిక్షనరీస్ ఆ జడ్జెస్కి ఏదైనా అనుమానం వచ్చినప్పుడు ఫిజికల్ డిక్షనరీ తీసి రిఫర్ చేస్తారు. మీకు తెలుసో లేదో, ఎందుకంటే నాకు చాలా అనుభవం ఉంది సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్లో. నేను చాలాసార్లు ఒక 40-50 సార్లు అటెండ్ అయ్యాను సుప్రీంకోర్టు ప్రొసీడింగ్స్లో. స్పెక్టేటర్స్ గ్యాలరీలో కూర్చుంటాం కదా, అక్కడ కూర్చొని నేను ఒక కేసు విషయంలో వెళ్ళటం జరిగింది. అంత ప్రాముఖ్యత కలిగింది. డిక్షనరీ రిఫర్ చేయటం అనేది చాలా ముఖ్యం. ఈ లా చదివే స్టూడెంట్స్ మాత్రము మీరు తప్పనిసరిగా కనీసం 4 గంటల రోజు ఇంగ్లీష్ నేర్చుకోవాల్సిందే. ఎందుకంటే మీరు గమనించండి, బాగా సంపాదించినటువంటి అంటే పేరు అయి ఉండొచ్చు, డబ్బు రూపేణ అయి ఉండొచ్చు, బాగా సంపాదించినటువంటి అడ్వకేట్కి సంపాదించలేనటువంటి అడ్వకేట్కి ఒకే ఒక తేడా ఏమిటంటే ఆయనకు బ్రహ్మాండమైన ఇంగ్లీష్ ఉంటుంది. ఇద్దరికి సబ్జెక్ట్ వచ్చు, ఇతనికి సబ్జెక్ట్ వచ్చు, అతనికి సబ్జెక్ట్ వచ్చు. కానీ కోర్టు హాల్లో తన మనసులో భావాన్ని చక్కగా ప్రజెంట్ చేయటం అనేది ఆరేటరీ స్కిల్స్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఉంటాయి. అర్థమైందా? సో అది డెవలప్ చేసుకోవాలంటే మీరు విపరీతంగా చదవటం మొదలు పెట్టాలి. మీ సబ్జెక్ట్ మీరు చదువుకోండి. ఇది కాకుండా మీ సబ్జెక్ట్ మీరు ప్రొఫెషన్లోకి వెళ్ళిన తర్వాత నేర్చుకోవచ్చు. కానీ ఇంగ్లీష్ అనేది ఇప్పుడు కనుక నేర్చుకోకపోతే ప్రొఫెషన్లోకి వెళ్తే మీరు నేర్చుకోరు. అది గుర్తుపెట్టుకోండి. రోజుకు 4 గంటలు. అందరికీ సరిపోయేది ఏంటంటే ఈ రీడింగ్ హ్యాబిట్ చెప్పాను కదా, నేను చెప్పినటువంటి బుక్స్ కొంచెం బోర్ కొట్టవచ్చు, లేదంతా డ్రై సబ్జెక్ట్ అయి ఉండొచ్చు. మీకు నేను చెప్పేది ఏంటంటే మీరు సరదాగా చదువుకుంటూ వెళ్ళిపోవాలంటే థ్రిల్లర్స్ చదవండి. థ్రిల్లర్స్ మా చిన్నప్పుడు మగపిల్లలందరూ జేమ్స్ హ్యాడ్లీ చేస్ పుస్తకాలు చదివేవాళ్ళు, చేస్ నావల్స్ అంటాం. తర్వాత ఆడపిల్లలందరూ మిల్స్ అండ్ బూన్ చదివేవాళ్ళు, మిల్స్ అండ్ బూన్. అవన్నీ రొమాంటిక్ నావల్స్, ఇదంతా క్రైమ్ థ్రిల్లర్స్. పుస్తకం మొత్తం 100 పేజీలు ఉంటుంది. చిన్న పుస్తకం 100 పేజీలు ఉంటుంది. దరిదాపు ఆయన 76-78 పుస్తకాలు రాశాడు. అన్నీ 100 పేజీలే, చిన్న చిన్న పుస్తకాలు. భాష కూడా చాలా సరళంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు తెప్పించుకోగలిగితే కొనుక్కోండి. లేదంటే నెట్లో కూడా ఆయన పుస్తకాలు చాలా వరకు ఉన్నాయి. నెట్లో చదువుతారా? నేనైతే నెట్లో చదవడానికి ఇష్టపడను. ఆ నెట్లో పుస్తకం డౌన్లోడ్ చేసుకొని నేను మళ్ళీ దాన్ని ప్రింట్ తీసుకొని బైండింగ్ తీసుకొని ఆ ఫిజికల్గా పుస్తకాన్ని ఆ పేజెస్, దాన్ని టాక్టైల్ ఫీలింగ్ అంటాం, టాక్టైల్ ఫీలింగ్. అలా పేజెస్ తిప్పకపోతే నాకు మనశ్శాంతిగా ఉండదు. నేను ఎప్పుడు నెట్లో చదవలేదు, నా దగ్గర చేసి పుస్తకాలే ఉన్నాయి. మీరు సరే ఇదంతా లెబోరియస్ ప్రాసెస్ అనుకుంటే ఏది దాన్ని డౌన్లోడ్ చేసుకోవడం, ప్రింట్ తీయించుకోవడం, మళ్ళీ బైండింగ్ చేయించుకోవడం అంతా కొంచెం లెబోరియస్ ప్రాసెస్ అనుకుంటే చదవగలిగితే నెట్లో చదివేసేయండి. పుస్తకం డౌన్లోడ్ చేసుకోండి. అంటే కాపీరైట్ ఉందో లేదో నాకు తెలియదు, చాలా పుస్తకాలు ఉన్నాయి. సో ఆ పుస్తకాలు చక్కగా డౌన్లోడ్ చేసుకోండి, చదివేసేయండి. చాలా సరళంగా ఉంటాయి. 100 పేజీల పుస్తకాలు మీకు అద్భుతంగా ఉంటాయి. ఒక 6-7 పేజీలు కనుక మీరు చదవగలిగితే ఇక మీరు పుస్తకాన్ని పక్కన పెట్టరు. అది ఫిజికల్ బుక్ చదివితే ఆ ఫీలింగ్ ఉంటుంది. నెట్లో నేను ఎప్పుడు చదవలేదు కాబట్టి ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు. జేమ్స్ హ్యాడ్లీ చేస్, ఆయన పుస్తకాలు చదవండి. ఆయనది కాకుండా మీరు ఇంకా ఈ పుస్తకం ఒకటి, నేను ఇది ఎప్పుడు సజెస్ట్ చేయలేదు, ఇది ఒకటి. ఇది టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్. టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్, చార్ల్స్ ల్యాంబ్ అని. ఆయన్ని ఫాదర్ ఆఫ్ మోడర్న్ ప్రోజ్ అంటారు. చార్ల్స్ ల్యాంబ్, చార్ల్స్ అండ్ మేరీ ల్యాంబ్ అని వాళ్ళ సిస్టర్ పేరు. చార్ల్స్ అండ్ మేరీ ల్యాంబ్ వాళ్ళిద్దరు కలిసి అంటే ఆమె రాయలేదులే, వాళ్ళు కొంచెం మెంటల్గా అన్స్టేబుల్గా ఉంటారు. ఆ ఫ్యామిలీ మొత్తం, ఆ ల్యాంబ్ ఫ్యామిలీ మొత్తం, వాళ్ళ తాతలు తండ్రుల దగ్గర నుంచి. సో ఆమెకు కూడా, ఇతనికి కూడా అన్స్టేబుల్ మైండ్ ఉండేది చార్ల్స్ ల్యాంబ్కి. సరే చెల్లెలకి ఇంకా ఘోరంగా ఉంటే స్విట్జర్లాండ్ తీసుకెళ్ళి అక్కడ ఈ పుస్తకం రాస్తాడు. ఆమెకు సపర్యలు చేస్తూ టేల్స్ ఫ్రమ్ షేక్స్పియర్ అని పిల్లల కోసం రాసింది. ఈ పబ్లిషర్ ఎవరంటే ఓం అనే పబ్లిషర్, ఓం. ఇది కొంచెం చదవటానికి కొంచెం పెద్ద ఫాంట్లో ఉంది. ఇది లేకపోయినా కూడా మీకు
జైకో పబ్లిషర్స్ చెప్పాం కదా మనం ఏంటి గ్రేటెస్ట్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ లియో టాల్స్టాయ్ చెప్పాను కదా. జైకో పబ్లిషర్స్, JAICO, జైకో పబ్లిషర్స్ వాళ్ళ పుస్తకం కూడా బాగుంటుంది. ఇదొకటి. చేజ్ నోవెల్స్ ఒకటి. చేజ్ నోవెల్స్ మీకు ఎన్ని దొరుకుతాయని చదవండి, చాలా బాగుంటాయి. మేము నేర్చుకునే రోజులు అప్పుడు మాకు అసలు ఏం తెలియదు. చెప్పా కదా, మా ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి నేను దాదాపు 3 నెలలు ప్రయాణం చేశాను. ట్రైన్లో వెళ్ళటం, ట్రైన్లో రావటం. నేను వెళ్ళే ప్లేస్లో ఒక లెండింగ్ లైబ్రరీ ఉండేది. ఆ లైబ్రరీలో 2 రోజులకు ఒక పుస్తకం తీసుకోవటం. ఈ చదివినటువంటి బుక్స్ నేను ఇంగ్లీష్లో చదివినటువంటి నావెల్స్ 60-70 నావెల్స్ పైన చదివానంటే ఆ 3 నెలల్లో చదివాను. మీ గాడ్ ఫాదర్లు, అగాథా క్రిస్టీలు ఇవన్నీ అప్పుడు చదివినవే. అవి చదివితే మీకు బాగుంటుంది. అంటే థ్రిల్లర్ కాబట్టి మీకు భాష అర్థమైనా కాకపోయినా కూడా ఆ స్టోరీలో వెళ్ళిపోతారు ఫ్లోలో. ఒక 10 పుస్తకాలు 20 పుస్తకాలు చదివేటప్పుడు మీకు ఆ శైలి అర్థమైపోతుంది. సో అవి చదవండి. చేజ్ నావెల్స్ మాత్రం చాలా బాగుంటాయి. మీరు బ్రహ్మాండంగా చదివిస్తుంది మీ చేత. అది ఒక 6 పేజీలు చదవండి. రైట్. తర్వాత ఎవరో స్టూడెంట్ అడిగాడు, సార్ సింపుల్ ప్రెజెంట్ టెన్స్ నాకు అర్థం కాలేదండి, మళ్ళీ చెప్పండి అని. అది నాకు అర్థం కాల. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, దాని పేరే సింపుల్ ప్రెజెంట్ టెన్స్. నేను చెప్పినంత సరళంగా ఇంకెవరు చెప్పుంటారని నేను అనుకోవట్లేదు. ఏముంది అందులో? సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అనేది చాలా సందర్భాల్లో వాడతాం, మనకు అది సంబంధం లేదు. నేను నేర్పింది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏంటంటే ఏ యాక్షన్ అయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి అప్లై అవుతుందో, అంటే ఏ యాక్షన్ అయితే పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో జరిగేటటువంటి అవకాశం ఉందో, పాస్ట్లో జరిగింది, ప్రజెంట్లో జరిగే అవకాశం ఉంది, ఫ్యూచర్లో జరిగే అవకాశం ఉంది, ఇటువంటి సందర్భాల్లో సింపుల్ ప్రెజెంట్ టెన్స్ వాడండి అని చెప్పాను. ఇందులో ఏంటి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్లో జరుగుతుంది అంటే ఈ యాక్షన్లో రిపిటేషన్ ఉంటుంది. అది ఆ టెన్స్లో ఉన్నటువంటి ఎస్సెన్స్. అంతకుమించి ఇందులో పెద్ద మనం తలలు కొట్టుకోవాల్సిన పనేం లేదు. ఇంకా వేరే సందర్భాల్లో వాడతాం, అవి నేను తర్వాత చెప్తాను. ఇంతవరకు నేర్చుకోండి. పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్కి ఏ యాక్షన్స్ అయితే అప్లై అవుతాయో ఆ యాక్షన్స్ మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, అంటే ఎక్స్ప్రెస్ చేయొచ్చు. తర్వాత ఇదేంటంటే 41st ఎపిసోడ్లో, అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ హోంవర్క్ ఇచ్చాను నేను. 41st ఎపిసోడ్లో రమేష్ గారని ఈయన ఒక సెంటెన్స్ రాశారు. హీ ఈజ్ ఫ్రెండ్లీలీ అనే సెంటెన్స్ రాసి, సార్ ఇది ఈజ్ తర్వాత అంటే బీ ఫార్మ్స్ తర్వాత యాడ్వర్బ్స్ రావచ్చునా అని ఇది రాశారు. హీ ఈజ్ ఫ్రెండ్లీలీ అని. రమేష్ గారు నేను చెప్తుంది ఏంటంటే ఇది తప్పు తర్వాత చెప్తాను. ఈ ఫ్రెండ్లీలీ అనే పదము 2-3 డిక్షనరీస్లో ఉన్నది, కానీ ఇది అసలు వాడుకలో లేదు. ఇటువంటివే చాలా ఉన్నాయి. ఏంటంటే ఫ్రెండ్లీలీ, అగ్లీలీ, లైవ్లీలీ, లవ్లీలీ ఇటువంటివి ఉన్నాయి. అవి మర్చిపోండి. ఎందుకంటే ఇవి అసలు నా ఎక్స్పీరియన్స్లో నేను ఎక్కడ ఈ పదము ఎవరు ఏ ఆథరు వాడడం నేను చూడలేదు. అసలు వాడుకలో లేదు ఇది. అంటే మీరెందుకు దీన్ని తీసుకొని ఉంటారంటే, మనం యాడ్వర్బ్స్ని అడ్జెక్టివ్స్ నుంచి కూడా యాడ్వర్బ్స్ చేయవచ్చు, మనం ఫామ్ చేయవచ్చు. వర్డ్ ఫార్మేషన్లో కొన్ని అడ్జెక్టివ్స్ ఉంటాయి, వాటికి LY కలపటం ద్వారా అవి యాడ్వర్బ్స్గా రూపాంతరం చెందుతాయి. సో అందుకని మీరేం చేసి ఉంటారు, ఫ్రెండ్లీ అనేటటువంటి అడ్జెక్టివ్కి LY కలిపారు, అంటే ఇక్కడ వైని ఐ చేసేసి LY కలిపారు, ఫ్రెండ్లీలీ. ఇవి వాడబాకండి. ఓకే, ఫస్ట్ ఇక అది ఫస్ట్ది. రెండోది ఏంటి మీరు అడిగింది, బీ ఫార్మ్స్ తర్వాత యాడ్వర్బ్స్ వస్తాయా? ఈ సెంటెన్స్ తప్పండి, అది తప్పు. అర్థమైందా? హీ ఈజ్ ఫ్రెండ్లీ అడ్జెక్టివ్, అది కరెక్ట్. హీ ఈజ్ ఫ్రెండ్లీలీ మీరు అనుకున్న విధంగా ఇది యాడ్వర్బ్ అయ్యుంటే వాడటం కరెక్ట్ అయ్యున్నప్పటికీ ఇది తప్పు. ఈ సెంటెన్స్ ఇలా రాకూడదు. ఓకే, మీకు ఫ్రెండ్లీలీ అంటే అర్థం ఏంటండి, దీని గురించి తర్వాత చెప్తాను. అసలు ఫ్రెండ్లీలీ అంటే అర్థం ఏంటి మీ ఉద్దేశం ప్రకారము? స్నేహపూర్వకంగా, అంతే కదా, స్నేహపూర్వకంగా. దాన్ని ఏమంటాము? ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్ ఆర్ ఫ్రెండ్లీ వే, రెండిట్లో ఏదైనా రాసుకోండి. దీని అర్థం అది, ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. కాబట్టి దీని సెంటెన్స్లో ఈ ఫ్రెండ్లీ వాడదలుచుకుంటే మీరు ఇలా వాడండి. ది డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ మేనర్. ది డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ ఇన్ ఎ ఫ్రెండ్లీ వే. ఇంకా అది కూడా కాదలుచుకుంటే, ఇంకా మంచి పదం వాడదలుచుకుంటే ది డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ అమికబ్లీ. ది డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ అమికబ్లీ అంటే స్నేహపూర్వకంగా.
స్నేహపూర్వకంగా. ఈ చక్కగా ఈ పదం ఇది ఇంకా అడ్వాన్స్డ్ వొకాబులరీ. అమికబుల్ అంటే ఇన్ ఎ ఫ్రెండ్లీ వే, అమికబుల్ దాని నుంచి అమికబ్లీ వచ్చింది. ది డిస్ప్యూట్ వాజ్ సెటిల్డ్ అమికబ్లీ. ఇది ఇన్ ఏ ఫ్రెండ్లీ వే, ఇన్ ఏ ఫ్రెండ్లీ మేనర్ అంటాం కంటే కూడా అమికబ్లీ వాడుకోండి. చక్కగా ఇన్ ఏ ఫ్రెండ్లీ వే అన్నా కూడా అమికబ్లీ అన్నా ఒకటే. ఓకే, అలా వాడుకోండి. అంతేగాని ఈ ఫ్రెండ్లీలీ వాడబాకండి. అది ఎవరు వాడటం లేదు ఇప్పుడు. అసలు పూర్వం వాడేవాళ్ళు, ఇప్పుడు మనకు సంబంధం లేదు. రైట్, ఇప్పుడు మీరు చెప్పింది ఏంటి? బీ ఫార్మ్స్ తర్వాత యాడ్వర్బ్స్ రావచ్చునా? రావచ్చు, కానీ అది బీ ఫామ్కి సంబంధించింది అయ్యి ఉండదు. ఎందుకంటే మీకేం చెప్పాను, బీ ఫార్మ్స్ తర్వాత నౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ వస్తాయి మనకి. ఈ నౌన్స్ అడ్జెక్టివ్స్ వచ్చినప్పుడు, ఈ నౌన్ అంటే మళ్ళీ నౌన్ ఫ్రేజ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఈ నౌన్ ఫ్రేజ్ వచ్చినప్పుడు మనకి అడ్జెక్టివ్ కూడా రావచ్చు. ఈ అడ్జెక్టివ్ వచ్చిందనుకోండి, ఈ అడ్జెక్టివ్ని క్వాలిఫై చేస్తూ లేదా మాడిఫై చేస్తూ ఒక యాడ్వర్బ్ రావచ్చు. ఏంటది? ది న్యూ హౌస్ ఈజ్ స్పేషియస్. సరిపోయింది. ద న్యూ హౌస్ ఈజ్ స్పేషియస్. సో ఈ కొత్త గృహము, ఇదే కాదు ఇంకొకటి, ఏదో కొత్త గృహము లేదా ఇల్లు చాలా చాలా విశాలంగా ఉంది, స్పేషియస్. ఇప్పుడు మీరు ఈ స్పేషియస్ అనే అడ్జెక్టివ్ని మీరు ఇంకొక యాడ్వర్బ్తో దీన్ని మాడిఫై చేయవచ్చు. ఏంటది? ఇది సి అండి, ఇన్క్రెడిబ్లీ. సో ద న్యూ హౌస్ ఇస్ ఇన్క్రెడిబ్లీ స్పేషియస్. ద న్యూ హౌస్ ఇస్ ఇన్క్రెడిబ్లీ స్పేషియస్. ఇన్క్రెడిబ్లీ అంటే మనకి నమ్మశక్యము కానటువంటి. సో ఆ ఇల్లు, కొత్త ఇల్లు ఎలా ఉందట? ఎంత స్పేషియస్గా ఉంది? నమ్మశక్యము కానటువంటి స్పేషియస్గా ఉంది. సో ఇక్కడ ఇది యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ దేన్ని మాడిఫై చేస్తుంది? అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. దీనికి సంబంధం లేదు అది. అదేవిధంగా షీ ఈజ్ పంక్చువల్ ఫర్ అవర్ మీటింగ్స్. ఇది అడ్జెక్టివ్. సో ఇక్కడ మీరు ఒక అడ్జెక్టివ్, ఒక యాడ్వర్బ్ని ప్లేస్ చేసి దీన్ని మాడిఫై చేయవచ్చు. ఏంటది? షీ ఈజ్ ఆల్వేస్ పంక్చువల్ ఫర్ అవర్ మీటింగ్స్. సో ఈ ఆల్వేస్ అనేది దీన్ని మాడిఫై చేస్తుంది. దీనికి సంబంధం లేదు. అర్థమైందా? ఇలా మీరు బీ ఫార్మ్స్ తర్వాత యాడ్వర్బ్స్ వస్తాయా అంటే రావచ్చు, కానీ అది బీ ఫార్మ్స్ని మాడిఫై చేయదు, తర్వాత ఉన్నటువంటి అడ్జెక్టివ్ని మాడిఫై చేస్తుంది. ఓకే, తర్వాత అటువంటిదే ఇది కూడా. ఐ వాజ్ టైర్డ్ ఎస్టర్డే. నిన్న బాగా అలసిపోయాను. ఎలా అలసిపోయాను? రాయండి ఒకటి. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ ఎస్టర్డే. ఇది కూడా యాడ్వర్బేగా. ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ టైర్డ్ ఎస్టర్డే ఇలా రాయండి. ఓకే, రమేష్ గారు ఇంకోటి ఏం అడిగారంటే, లింకింగ్ వర్బ్స్ తర్వాత కేవలం అడ్జెక్టివ్స్ మాత్రమే వస్తాయా? లింకింగ్ వర్బ్స్ తర్వాత కేవలం అడ్జెక్టివ్స్ మాత్రమే వస్తాయి. ఎందుకంటే మనం ఒకసారి చెప్పుకున్నాం, లింకింగ్ వర్బ్స్ తర్వాత నౌన్స్ కానీ అడ్జెక్టివ్స్ కానీ వస్తాయి అని చెప్పుకున్నాం. ఎప్పుడంటే అది ఆ వర్బ్ని మనం లింకింగ్ వర్బ్గా ఉపయోగిస్తున్నప్పుడు అలా వస్తాయి. ఆ వర్బ్ని లింకింగ్ వర్బ్గా వాడలేదనుకోండి, రానవసరం లేదు. ఇక్కడ చూడండి, ఈ అపియర్ అనేది కూడా లింకింగ్ వర్బే. సో షీ అపియర్డ్ అట్ ది డోర్. ఇప్పుడు దీన్ని నేను షీ అపియర్డ్ సడన్లీ అట్ ది డోర్ సర్ప్రైజింగ్ ఎవ్రీబడి ఇన్ ది రూమ్. షీ అపియర్డ్ సడన్లీ అట్ ది డోర్ సర్ప్రైజింగ్ ఎవ్రీబడి ఇన్ ది రూమ్. సో సడన్గా అమ్మాయి అపియర్డ్ అట్ ది డోర్. సో ఇప్పుడు మీరు ఇది లింకింగ్ వర్బ్గా వాడటం లేదు కాబట్టి మనకి ఇక్కడ సడన్లీ అనేటటువంటి ఏమొచ్చింది? ఇక్కడ యాడ్వర్బ్ వచ్చింది. అడ్జెక్టివ్ రానవసరం లేదు. ఒకవేళ మీరు ఇక్కడ లింకింగ్ వర్బ్గా వాడి మీరు సెంటెన్స్ రాయాలనుకోండి, షీ అపియర్డ్ కాన్ఫిడెంట్ అట్ ది మీటింగ్. షీ అపియర్డ్ కాన్ఫిడెంట్ అట్ ది ఇంటర్వ్యూ. సో ఇక్కడ మీరు అపియర్డ్ తర్వాత ఏమొచ్చింది? కాన్ఫిడెంట్ అనేటటువంటి అడ్జెక్టివ్ వచ్చింది. కాబట్టి మీరు వాడటం అనే దాని మీద ఉంటుంది. ఓకే, అదేవిధంగా హీ కెప్ట్ క్వైట్లీ టు హిమ్సెల్ఫ్ డ్యూరింగ్ ది మీటింగ్. ఇది యాడ్వర్బ్ వచ్చేసింది. అలా కాకుండా ఇక్కడ మీరు చక్కగా హీ కెప్ట్ క్వైట్ డ్యూరింగ్ ది మీటింగ్. ఇలా మనము సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేయవచ్చు. అక్కడ అడ్జెక్టివ్ వస్తుందో యాడ్వర్బ్ వస్తుందో అది మన ఇష్టం. సో నువ్వు వాడేటటువంటి సందర్భాన్ని బట్టి మనం ఏది కావాలంటే అలా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఈ రెండు సెంటెన్సులు రాసింది ఎవరంటే చిట్టూరి వరప్రసాద్ 43rd ఎపిసోడ్లో రాశారు. ఏంటంటే రాజు గోస్ టు వాక్స్ విత్ హిస్ వైఫ్ వన్స్ ఎ వీక్.
రాజు గోస్ టు వాక్స్ విత్ హిస్ వైఫ్ వన్స్ ఎ వీక్. వరప్రసాద్ గారు ఇక్కడ గోస్ టు అంటే ఒక మూమెంట్ ఉంది. మూమెంట్ ఉన్న తర్వాత టు అనే ప్రిపోజిషన్ మీరు వాడారు అంటే ఇక్కడ ఒక డెస్టినేషన్ ఉండాలి, మీకు ఒక గమ్యం ఉండాలి. టు అనేటువంటి ప్రిపోజిషన్ ఎప్పుడు వాడతామంటే మూమెంట్ ఉన్నప్పుడు మీకు ఒక గమ్యం అనేది ఉండాలి. కాబట్టి రాజు గోస్ టు మార్కెట్, బాగుంది. రాజు గోస్ టు మార్కెట్ విత్ హిస్ వైఫ్ వన్స్ ఎ వీక్, తప్పేం లేదు, బాగుంది. కాబట్టి ఇక్కడ అది రాకూడదు. ఇక్కడ ఏం రావాలి? రాజు గోస్ ఫర్ ఎ వాక్. ఇక్కడ వాక్ అనేది నౌన్గా వాడుతున్నాం మనం. రాజు గోస్ ఫర్ ఎ వాక్ విత్ హిస్ వైఫ్ వన్స్ ఎ వీక్. వారంలో ఒకరోజు ఈ రాజు అనే అతను తన భార్యను తీసుకొని వాకింగ్కి వెళ్తాడు. ఇక్కడ వాక్ అనేది మనము నౌన్గా వాడుతున్నాం. సో రాజు గోస్ ఫర్ ఎ వాక్ విత్ హిస్ వైఫ్ వన్స్ ఎ వీక్. అదేవిధంగా వరప్రసాద్ గారు ఎవ్రీ వీక్ సరళ గివ్స్ ఎ పార్టీ హర్ ఫ్రెండ్స్ ఏంటి? ఇక్కడ ఏదో ఒక లింక్ ఉండాలిగా. సో ఎవ్రీ వీక్ సరళ గివ్స్ ఎ పార్టీ ఎవరికి? ఫర్ హర్ ఫ్రెండ్స్. సో ఎవ్రీ వీక్ సరళ గివ్స్ ఎ పార్టీ ఫర్ హర్ ఫ్రెండ్స్. ఇక్కడ మీరు గివ్స్ ఎ పార్టీ అనటం ఇది కరెక్టా తప్ప అనేది పక్కన పెట్టండి. ఇంగ్లీష్లో వాళ్ళకు ఒక నేటివిటీ ఉంటుంది కదా. ఎవ్రీ వీక్ సరళ వాళ్ళు ఏమని వాడతారంటే జనరల్ ఇక్కడ థ్రోస్ ఎ పార్టీ ఫర్ హర్ ఫ్రెండ్స్ అంటారు. ఎవ్రీ వీక్ సరళ థ్రోస్ ఎ పార్టీ ఫర్ హర్ ఫ్రెండ్స్ అలా వాడతారు. ఎవ్రీ వీక్ సరళ గివ్స్ ఎ పార్టీ ఫర్ హర్ ఫ్రెండ్స్ తప్పని నేను చెప్పను, కానీ ఇది మనకు సరిపోతుంది, మనం మాట్లాడుకోవటంలో సరిపోతుంది. కానీ జనరల్గా వాడవలసినటువంటి పదం ఏంటంటే ఎవ్రీ వీక్ సరళ థ్రోస్ ఎ పార్టీ ఫర్ హర్ ఫ్రెండ్స్ అని చెప్పాలి. ఓకే, ఈ రెండు తీసేయండి. తర్వాత వచ్చేసి ఇవి రెండు, ఇతను విజయ్ అని ఒక స్టూడెంట్, ఇతను ఏం రాశాడు? ఫస్ట్ స్టేట్మెంటు, ఐ హ్యావ్ గాన్ టు దిస్ కోర్ట్ బిఫోర్ కమింగ్ ది జడ్జ్. ఐ హ్యావ్ గాన్ టు ది కోర్ట్ బిఫోర్ కమింగ్ ది జడ్జా. నేను మీకు చిలక్కి చెప్పినట్టు చెప్పాను కదా విజయ్ గారు, చిలక్కి చెప్పినట్టు చెప్పాను. ఏమని? ఐ హ్యావ్ గాన్ టు కోర్ట్, ఐ హ్యావ్ గాన్ టు మార్కెట్, ఐ హ్యావ్ గాన్ టు తిరుపతి, ఐ హ్యావ్ గాన్ టు వైజాగ్. ఎవరన్నా వాడితే వాళ్ళ చేత గుంజిళ్ళు తీయించాల, వాళ్ళ టీచర్ అయినా స్టూడెంట్ అయినా. నేను చిలక్కి చెప్పినట్టు చెప్పా ఇది వాడకూడదు అని, మరి మీరు రాసేస్తారు అది వాడకూడదు అని చెప్పాను నేను ఆల్రెడీ. ఓకే, మీకు ఇంకా మనము ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్లో నేను అసలు మీకు చెప్పలేదు కదా, ఎందుకు ఇంత దూరం వెళ్తున్నారు? సరే, ఆ రోజు మేము ఒక 2 సెంటెన్స్లు ఎవరన్నా రాయండి అని చెప్పాను, మిమ్మల్ని కాదు. ఇవి చూసి ఎవరన్నా ఈ యూట్యూబ్లో చెప్పే టీచర్లు ఏమన్నా రాస్తారేమని రాయమన్నాను, అంతేగాని మిమ్మల్ని రాయమనలేదు. మీకు ఈ కన్స్ట్రక్షనే రాదు అసలు, అర్థమైందా? ఎందుకు ఇంత బాధ ఎందుకు? ఇక్కడ రెండోది బిఫోర్ కమింగ్ ది జడ్జ్ ఏంటండి? తప్పు కదా అది. బిఫోర్ కమింగ్ ది జడ్జ్ ఏంటి? తేజ హ్యాస్ కమ్ టు ది ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ స్టార్టింగ్ ది ఎగ్జామా? ఇది 2 యాక్షన్స్ జరిగినాయి. ఏమిటిది? తేజ హ్యాస్ కమ్ టు ది ఎగ్జామ్ సెంటర్ అన్నారండి. ఇది ఎప్పుడు అంటారంటే మీరు కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గర నుంచి ఉంటే అప్పుడు చెప్తారు. ఇది అలా చెప్పం జనరల్గా, మీరు కూడా ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నట్లు. ఇది 2 యాక్షన్లు జరిగినాయి. ఏంటి? తేజ అతను ఎగ్జామినేషన్ సెంటర్ దగ్గర అరైవ్ అయ్యాడు. రెండోది ఏంటి? ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వక ముందు. అదే కదా మీరు చెప్పదలుచుకుంది. ఇప్పుడు చెప్తున్నారు ఆ విషయం. సో ఎగ్జామినేషన్ స్టార్ట్ అవ్వక ముందు ఇతను అక్కడికి వెళ్ళాడు అంటే 2 యాక్షన్లు అయిపోయినాయి. సో 2 యాక్షన్లు పాస్ట్లో అయిపోతే మీరు చెప్తే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలా, లేదంటే సింపుల్ పాస్ట్లో కూడా చెప్పొచ్చు. ఈ సెంటెన్స్ ఎలా చెప్తారు? తేజ అరైవ్డ్ ఎట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ టు ది, కాదు ఇది, తేజ అరైవ్డ్ ఎట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్టెడ్. ఇది కొట్టేసి ఇక్కడ స్టార్టెడ్ రాసుకోండి. తేజ అరైవ్డ్ ఎట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్టెడ్. ఐ అరైవ్డ్ ఎట్ ది కోర్ట్ బిఫోర్ ది జడ్జ్ కేమ్. బిఫోర్ ది జడ్జ్ డిడ్ రాయండి, డిడ్ కూడా రాయొచ్చు. ఐ అరైవ్డ్ ఎట్ ది కోర్ట్ బిఫోర్ ది జడ్జ్ డిడ్. బిఫోర్ ది జడ్జ్ డిడ్. ఐ అరైవ్డ్ ఎట్ ది కోర్ట్ బిఫోర్ ది జడ్జ్ కేమ్. బిఫోర్ ది జడ్జ్ డిడ్. తేజ అరైవ్డ్ ఎట్ ది ఎగ్జామినేషన్ సెంటర్ బిఫోర్ ది ఎగ్జామ్ స్టార్టెడ్. ఇలా 2 సింపుల్ పాస్ట్లో రాయండి. పాస్ట్ పర్ఫెక్ట్లో రాయాలంటే ఏం చేయాలా? హ్యాడ్లోకి వెళ్ళిపోవాలి. ఐ హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ది కోర్ట్ బిఫోర్ ది జడ్జ్ కేమ్. ఐ హ్యాడ్ అరైవ్డ్ ఎట్ ది కోర్ట్. అంత ఇబ్బందులు మీరు పడక్కర్లేదు, చక్కగా సింపుల్ పాస్ట్లో చెప్పేసుకోవచ్చు.
మనం ఇంకా అక్కడికి వెళ్ళలేదు కాబట్టి అవి సాధ్యమైనంత వరకు వాడకండి. నెక్స్ట్ ఇంకో 2-3 సెంటెన్సులు చూద్దాం. ఓకే, ఈ 2 సెంటెన్సులు చూడండి. సేమ్ అదే విజయ్ గారు రాశారు. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా. దేర్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ లివింగ్ ఇన్ ఎవ్రీ స్టేట్ ఇన్ ఇండియా. మీ ఉద్దేశం ఏంటంటే విజయ్ గారు, ఈ భారతదేశంలోని ప్రతి రాష్ట్రంలో అన్ని మతాల వాళ్ళు, అన్ని సంస్కృతుల వాళ్ళు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, నివసిస్తున్నారని రాయటం మీ ఉద్దేశం కదా? ఎప్పుడు నివసిస్తున్నారు? పాస్ట్లో ఉన్నారా? ప్రజెంట్లో ఉన్నారా? ఫ్యూచర్లో కూడా ఉంటారు కదా? ఏ టెన్స్కి వెళ్ళాలి మీరు? పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఏ టెన్స్లోకి వెళ్ళాలండి? మరి ఇదెందుకు రాశారు? రాయకూడదు కదా. కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఏంటండి? ఏమన్నా పూలు పళ్ళ కాదు కదా. సో ఏం రాయొచ్చు అంటే, దీన్ని ఎలా రాయొచ్చు అంటే విజయ్ గారు, పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్స్ అండ్ ఎథ్నిసిటీస్. ఎథ్నిసిటీస్ అంటే జాతుల వాళ్ళు, వివిధ జాతులు. ఓకే, సో పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ రిలీజియన్స్, కల్చర్స్ అండ్ ఎథ్నిసిటీస్ ఏంటిది? నివసిస్తున్నారు పాస్ట్లో, ప్రజెంట్లో, ఫ్యూచర్లో. లివ్ ఇన్ ఇండియా. మళ్ళీ ఇక్కడ ఇన్ ఎవ్రీ స్టేట్ అని అక్కర్లేదు కదా. లివ్ ఇన్ ఇండియా అంటే సరిపోతుంది కదా. ఇంకోటి, లేనిపోయిన ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని లోపలికి పట్టురావడం కోసం ప్రయత్నించబాకండి. ఎందుకంటే మీరు ఎంత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే అన్ని తప్పులు చేసే అవకాశం ఉంటుంది. ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం నేర్చుకున్న తర్వాత ఆ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ని సెంటెన్స్లో ఎక్కడ ఫ్రేమ్ చేయాలో అప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు సాధ్యమైనంత వరకు మీరు సెంటెన్సెస్ని చిన్నవి రాయండి. చిన్నవంటే మరి 2-3 పదాలు కాదు. మీరు రాసింది బాగుంది, కానీ ఇన్ ఎవ్రీ స్టేట్ ఎందుకండి? ఇన్ ఇండియా అంటే సరిపోలేదా కదా? కాబట్టి ఇటువంటి ఎక్స్ట్రా పీసెస్, బిట్స్ అండ్ పీసెస్ని సాధ్యమైనంత వరకు తీసేయండి. తర్వాత మీరు రాసిందే, ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. బాగుంది సెంటెన్స్. ఎప్పటి వరకు? ఇక్కడ వరకు ఉంటే బాగుండేది. ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్, అక్కడ వరకు ఉంటే బాగుండేది కదా. మరి ఇది ఎందుకు గెలిపారు? ఎక్స్ట్రా రాశారు. రాసిన తర్వాత మీరు అందరూ ఏం చేస్తారంటే, ముందు నాకు టైప్ చేయడం కాకుండా ఒక పేపర్ మీద రాయండి. రాసిన తర్వాత మీకు మీరే అనలైజ్ చేసుకోండి. ఈ సెంటెన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చూడండి. ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. సో ప్రతి సంవత్సరము హైదరాబాద్కి 100 మంది విద్యార్థులు వెళ్తుంటారు. ఎందుకు? మంచి చదువు కోసం. బాగుంది. ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్ అంటే పేద ఫ్యామిలీస్ నుంచి, పూర్ ఫ్యామిలీస్ నుంచి వెళ్తారు అని చెప్తున్నారు మీరు. అంటే మిడిల్ క్లాసు, అబవ్ మిడిల్ క్లాస్, రిచ్ పీపుల్ వెళ్ళరా? ఇక్కడ మీరు ఇది తేవటం వల్ల మీరు మీనింగ్ని కన్ఫైన్ చేసేస్తున్నారు, రెస్ట్రిక్ట్ చేస్తున్నారుగా. రెస్ట్రిక్ట్ చేసి పడేస్తున్నారు మీనింగ్ని. ఏమని? ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. అంటే రిచ్ ఫ్యామిలీస్ నుంచి వెళ్ళరా? వాళ్ళు ఊళ్ళోనే ఉంటారా అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోవాలి. అది అప్పుడు మీకు అనలిటికల్ ఎబిలిటీ పెరుగుతుంది. పైగా మీరు లా చదువుతున్నారు. యు క్వశ్చన్ ఎవ్రీథింగ్. ప్రతిదాన్ని క్వశ్చన్ చెయ్యి. ఓకే, అది నువ్వు చేయాల్సింది. లేదు సార్, నేను ఇక్కడ ఇది రాయదలుచుకున్నాను సార్ అని రాయటం, ఇది తప్పు అని నేను చెప్పటం లేదు, కానీ మీనింగ్ రిస్ట్రిక్ట్ అయిపోతుంది అని చెప్తున్నాను. ఇది సెంటెన్స్ ఇలా పూర్ ఫ్యామిలీస్ని ఇంక్లూడ్ చేయడం తప్పు అని నేను చెప్పటం లేదు. తప్పు ఎక్కడ అంటే దీని ప్లేస్మెంట్ తప్పు. ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్ ఎవరిని సూచిస్తుంది? ఇది ఎవరిని మాడిఫై చేస్తుంది? పూర్ ఫ్యామిలీస్ నుండి. ఎవరు పూర్ ఫ్యామిలీస్ నుండి? స్టూడెంట్స్ కదా. కాబట్టి దీన్ని, ఈ స్టూడెంట్స్ ఎక్కడున్నారు? ఇక్కడ ఉన్నారు. ఇది ఎక్కడుంది? చివరికి వెళ్ళిపోయింది. అంటే ఆ వైల్డర్నెస్లో నిన్ను నువ్వు కోల్పోతావు, అర్థం అనేది కోల్పోతావు సెంటెన్స్ నుంచి. సో ఇది ఎవరిని మాడిఫై చేస్తుందో మీరు అది వీటినే మిస్ప్లేస్డ్ మాడిఫైయర్స్ అంటారు. మిస్ప్లేస్డ్ మాడిఫైయర్స్. ఇది ఎవరిని మాడిఫై చేయాలా? స్టూడెంట్స్ని మాడిఫై చేయాలి. నువ్వు తీసుకెళ్ళి ఎక్కడ పెట్టావు? సెంటెన్స్ చివరిలో కిలోమీటర్ దూరం పెట్టావు. సో ఇది ఇక్కడ ప్లేస్ చేయడం తప్పు. ఇది అసలు అవసరం లేకుండా ఉంటే చూడు సెంటెన్స్ అంత చక్కగా ఇంతసేపు నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉండేది కాదు. ఎవ్రీ ఇయర్స్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. చక్కటి సెంటెన్స్ రాసావు. ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్ అని రాసావు. సో ఓకే, రాసావు అనుకుందాం. ఇది ఎక్కడ ఉండాలంటే విజయ్ ఇక్కడ ఉండాలి. ఇప్పుడు సెంటెన్స్ చూడు. ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ పూర్ ఫ్యామిలీస్. ఇక్కడ మళ్ళీ ది రాసేవాళ్ళు తెలియదు, ఇక్కడ ది కూడా ఉండాలా. సో ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది పూర్ ఫ్యామిలీస్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. ఈ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది పూర్ ఫ్యామిలీస్ అర్థమైపోలా. సో పూర్ ఫ్యామిలీస్ నుండి
వచ్చినటువంటి స్టూడెంట్స్ వందల మంది హైదరాబాదు వెళ్తారు మంచి చదువు కోసము. కాబట్టి సెంటెన్స్ అలా ఉండాలి. ఎవ్రీ ఇయర్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఫ్రమ్ ది పూర్ ఫ్యామిలీస్ గో టు హైదరాబాద్ ఫర్ బెటర్ ఎడ్యుకేషన్. అలా రావాలి. నేర్చుకునే క్రమంలో ఉన్నావు. నేను కొంచెం గట్టిగా మాట్లాడడం కాదు, అర్థం చేసుకోండి. నేనేం మిమ్మల్ని ఎప్పుడు కోప్పడను, అర్థమైందా? కాబట్టి రేపటి నుంచి రాయటం మానేబాకు నాయనా. నువ్వు అసలే లా చదువుతున్నావు, బ్రహ్మాండంగా రాయి, నేను కరెక్ట్ చేస్తాను. తిట్టో కొట్టో ఏదో తప్పులు నిన్ను కరెక్ట్ చేస్తాను నేను. ఓకే, నెక్స్ట్ ఇంకో 2 సెంటెన్సులు చూద్దాం. ఇప్పుడు ఈ సెంటెన్సెస్ చూడండి. ఇదే ఆ విజయ్ అనే అబ్బాయి రాసింది. ఈయన మనం చెప్పుకున్నటువంటి పాతది ఎప్పుడో స్టేట్మెంట్స్లోకి వెళ్ళి అక్కడ ఒక సెంటెన్స్ రాశాడు. దెర్ ఆర్ సమ్ అన్ప్రిన్సిపుల్డ్ పర్సన్స్ ఇన్ ఎవ్రీ విలేజ్. దెర్ ఆర్ సమ్ అన్ప్రిన్సిపుల్డ్ పర్సన్స్ ఇన్ ఎవ్రీ విలేజ్. సో ఇక్కడ అన్ప్రిన్సిపుల్డ్ అని రాయటం కంటే అన్స్క్రూపులస్ అని రాయండి. అన్స్క్రూపులస్, UNSCRUPULOUS. అన్స్క్రూపులస్ అంటే ఎటువంటి నైతికత లేని వాళ్ళని అన్స్క్రూపులస్ అంటాం. అన్ప్రిన్సిపుల్డ్ అన్న అదే అర్థము, కానీ దిస్ ఈజ్ ఎ బెటర్ వర్డ్. తర్వాత అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింగులర్స్ ప్లూరల్స్లో పర్సన్ అనేది సింగులర్, పర్సన్ అనేది సింగులర్. దీనికి ప్లూరల్ పర్సన్స్ కాదండి, దీనికి ప్లూరల్ పీపుల్. 1 పర్సన్ 2 పీపుల్, 100 పీపుల్. 1 పర్సన్ ఒక్కళ్ళ గురించి చెప్పేటప్పుడు మనం పర్సన్ అంటాము, దానికి ప్లూరల్ వచ్చేసి పీపుల్. సో ఇప్పుడు సెంటెన్స్ ఏమైంది? దేర్ ఆర్ సమ్ అన్స్క్రూపులస్ పీపుల్ ఇన్ ఎవ్రీ విలేజ్. దెర్ ఆర్ సమ్ అన్స్క్రూపులస్ పీపుల్ ఇన్ ఎవ్రీ విలేజ్. కాబట్టి అందరూ నేర్చుకోండి, ఇది పర్సన్స్ అనేది తప్పు. పర్సన్కి ప్లూరల్ పీపుల్. అన్స్క్రూపులస్ పీపుల్ ఇన్ ఎవ్రీ విలేజ్. దెర్ ఆర్ సమ్ అన్స్క్రూపులస్ పీపుల్ ఇన్ ఎవ్రీ విలేజ్. ఓకే, తర్వాత ఇతను జీవరత్నం అని 44th ఎపిసోడ్ రాసిన తర్వాత రాశాడు. భలే గమ్మత్తుగా ఉంటుంది ఈ సెంటెన్స్ చూడండి. యువర్ వీడియోస్ ఇంప్రూవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. యువర్ వీడియోస్ ఇంప్రూవ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. నా మీద ఎంత ప్రేమ ఉన్నా ఇలా రాయకూడదమ్మా జీవరత్నం. దీని అర్థం ఏంటంటే నా వీడియోస్ ఇంగ్లీష్ భాషని ఇంప్రూవ్ చేస్తాయట. ఇంగ్లీష్ భాషని నా వీడియోస్ ఇంప్రూవ్ చేస్తాయట. తప్పు కదయ్యా, అలా రాయకూడదు కదా. ఎవరిని ఇంప్రూవ్ చేస్తాయి నా వీడియోస్? చేస్తే ఇస్తే నీ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేస్తాయి, అంతేగాని ఇంగ్లీష్ భాషని ఇంప్రూవ్ చేయదు. అర్థమైందా? కాబట్టి ఏమి రాయాలి? యువర్ వీడియోస్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. మళ్ళీ ఇక్కడ లాంగ్వేజ్ ఎందుకు? యువర్ వీడియోస్ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. చిన్నవి రాయండి. ఓకే, ఇంకేం రాశాడు జీవరత్నం? యువర్ క్లాసెస్ షైన్ మై ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాలెడ్జ్. యువర్ క్లాసెస్ షైన్ మై ఇంగ్లీష్ సబ్జెక్ట్ నాలెడ్జ్. ఇలా ఇదంతా తప్పమ్మ. ఎలా రాయొచ్చు అంటే మీ క్లాసెస్ అంటే నేను నా ఇంగ్లీషు స్కిల్స్ అనండి, లేకపోతే ఇంగ్లీష్ అనండి, దీన్ని మీ క్లాసెస్ నాకు హెల్ప్ చేస్తున్నాయి. అప్పుడు ఎలా చెప్పొచ్చు? యువర్ క్లాసెస్ ఆర్ హెల్పింగ్ మీ. హెల్పింగ్ మీ, హెల్పింగ్ వచ్చిన తర్వాత 2 రాకూడదు కదా. హెల్పింగ్ మీ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. యువర్ క్లాసెస్ ఆర్ హెల్పింగ్ మీ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. సరిపోయింది. ఇక్కడ మళ్ళీ 2 రానవసరం లేదని మొన్న క్లాస్లో చెప్పుకున్నాం మనం. యువర్ క్లాసెస్ ఆర్ హెల్పింగ్ మీ ఇంప్రూవ్ మై ఇంగ్లీష్. సరిపోయింది. అర్థమైందా? తర్వాత నిన్న రాసినటువంటి 47th ఎపిసోడ్లో అనుకుంటా 46th ఒక అమ్మాయి రాసింది, వాట్ డస్ ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్. వాట్ డస్ ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేసా? ఇది ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్. ఇక్కడ ఏంటి? ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్ అంటే జరగటం, సంభవించటం, జరగటం. వాట్ డస్ అనేది ఇక్కడ రాకూడదు కదండి. వాట్ అంటే ఏమిటి కదా. ప్లస్ ఒలింపిక్ గేమ్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇక్కడ డూ రావాలి కదా. కాబట్టి ఇక్కడ మనము అర్థమేంటి? ఒలింపిక్ గేమ్స్ ఎంత తరచుగా జరుగుతూ ఉంటాయి, అదే కదా మనం చెప్పుకోవాల్సింది. ఎంత తరచుగా అన్నప్పుడు ఎప్పుడు మీ క్వశ్చన్ ఎట్లా ప్రారంభం అవ్వాలి? హౌ ఆఫెన్. ఎంత తరచుగా అన్నప్పుడు ఇది గుర్తు వచ్చేసేయాలి. హౌ ఆఫెన్ డూ ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్. అయిపోయింది. హౌ ఆఫెన్ డూ ఒలింపిక్ గేమ్స్ టేక్ ప్లేస్ అని రావాలి, అంతేగాని ఇక్కడ వాట్ రాకూడదు, వాట్ డస్ రాకూడదు. ఓకే, సో ఇంకొక మేజర్ డౌట్ ఉంది. అడిగింది 2-3 అడిగారు, సార్ డూ యూ కమ్కి విల్ యూ కమ్కి తేడా ఏమిటని. ఇప్పటికే చాలా పెద్దది, రేపు క్లాస్లో చెప్తాను అది. డూ యూ కమ్, విల్ యూ కమ్. తర్వాత ఇంతకుముందు నౌన్ ఫ్రేజ్ ఒకటి అది కూడా ఉంది చెప్పాల్సింది. ఆ 2 కలిసి రేపటి క్లాస్లో చెప్తాను. ఓకే, క్లాస్ నచ్చితే లైక్ చేయండి, ఇంకా బాగా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.